శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శంకరాచార్య స్వామినే నమః. సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహంతో మనం సుబ్రహ్మణ్య భజన స్తోత్రం రోజు ఒక శ్లోకం చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ రోజున 14వ శ్లోకం. స్ఫురన్ మందహాసై సహంసాని చంచత్ కటాక్షావళీ భృంగ సంగోజ్వలాని సుధాస్యంది బింబాధరాణి శశూనో తవాలోకయే షణ్ముఖాంభోరుహాణి. నిన్నటిదాకా వారి యొక్క పాదాల దగ్గర నుంచి ప్రారంభించి కటిస్థానాన్ని, హృదయస్థానాన్ని, భుజకీర్తుల్ని, ముఖాల్ని వర్ణించారు. భగవత్పాదుల వారు ఈరోజు వారి యొక్క కళ్ళు ఎలా ఉన్నాయి, వారి యొక్క చూపులు ఎలా ఉన్నాయి, అలాగే వారి యొక్క పెదిమలు ఎలా ఉన్నాయి వర్ణిస్తూ, స్వామి నీ యొక్క చూపులు ఎలా ఉన్నాయంటే హంసల్లాగా ఉన్నాయి అయ్యా అని చెప్పారు. వారి యొక్క నవ్వు ఎలా ఉంది అన్నదానికి దొండపండులాగా వారి యొక్క ముఖ ఆరవిందం చాలా అద్భుతంగా ఉంది అని వర్ణించారు. ఆ 6 ముఖాలలో ఉండేటువంటి నవ్వులు 6 పద్మాలలాగా వికసించి ఉన్నాయి అన్నారు. అటువంటి 6 ముఖాల షణ్ముఖుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామి మన యందు ఎప్పుడూ కూడాను మనం సుఖంగా, సంతోషంగా, నవ్వుగా ఉండేట్టుగా, ఆనందంతో ఉండేట్టుగా వారు అనుగ్రహించుగా అని ప్రార్థిస్తూ, భక్తులందరికీ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలి అని అందరికీ ప్రార్థిస్తూ శుభం, జయం.